తనువెప్పటికీ శాశ్వతంబు కాదు. మనం తను ఎప్పటికీ శాశ్వతం కాదు, వెళ్ళిపోయేది కదా. కానీ భార్యా బిడ్డలు తన వెంట రాలేరు, బంధువర్గమంతా బతికించుకొనలేదు, మృత్యువును తప్పించలేరు, బలపరాక్రమం లేని పనికిరావు. ధరణిలో ఘనముగా ఎన్ని సంపదలు కలిగి ఉన్నా గోచి పాత అయినా కొంచెం దాని అర్థం ఇది ఉన్నావు, బాగానే ఉన్నావు, కానీ నీ పోయేటప్పుడు ఏదో వస్తే నీ ఎంబడి భార్యా బిడ్డలు రాదు. తర్వాత బంధువర్గం ఉంటుంది, వాళ్ళందరూ చూసేవాళ్ళే కానీ ఎవరు బతికించుకోలేరు కదా. మృత్యువులు ఉన్నారు, మృత్యులు అంటే మన చుట్టూ ఉన్న స్నేహితులు, మనకి సేవ చేసేవాళ్ళు అందరూ 3 మంది ఉన్నారు. వాళ్ళేమి బ్రతికించలేరు, మృత్యువుని తప్పించలేరు. మృత్యు వస్తుంది కదా, ఆ మృత్యువుని తప్పించలేరు కదా. బలపరాక్రమములు ఏమి పనికిరావు. నీవు బలము పరాక్రమం ఎంతున్నా కూడా ఏం పనికిరాదు, పోయేటప్పుడు అది ఏం పనికిరాదు. తనువెప్పటికీ శాశ్వతంబు కాదు. మనం తను ఎప్పటికీ శాశ్వతం కాదు, వెళ్ళిపోయేది కదా. కానీ భార్యా బిడ్డలు తన వెంట రాలేరు, బంధువర్గమంతా బతికించుకొనలేదు, మృత్యువును తప్పించలేరు, బలపరాక్రమం లేని పనికిరావు. ధరణిలో ఘనముగా ఎన్ని సంపదలు కలిగి ఉన్నా గోచి పాత అయినా కొంచెం దాని అర్థం ఇది ఉన్నావు, బాగానే ఉన్నావు, కానీ నీ పోయేటప్పుడు ఏదో వస్తే నీ ఎంబడి భార్యా బిడ్డలు రాదు. తర్వాత బంధువర్గం ఉంటుంది, వాళ్ళందరూ చూసేవాళ్ళే కానీ ఎవరు బతికించుకోలేరు కదా. మృత్యువులు ఉన్నారు, మృత్యులు అంటే మన చుట్టూ ఉన్న స్నేహితులు, మనకి సేవ చేసేవాళ్ళు అందరూ 3 మంది ఉన్నారు. వాళ్ళేమి బ్రతికించలేరు, మృత్యువుని తప్పించలేరు. మృత్యు వస్తుంది కదా, ఆ మృత్యువుని తప్పించలేరు కదా. బలపరాక్రమములు ఏమి పనికిరావు. నీవు బలము పరాక్రమం ఎంతున్నా కూడా ఏం పనికిరాదు, పోయేటప్పుడు